మరణం తర్వాత ఏం జరుగుతుందనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. నరకం, స్వర్గం అనే రెండు లోకాలు ఉంటాయని, తప్పులు చేసిన వారు నరకానికి వెళ్తారని చెబుతుంటారు. అయితే స్వర్గంలో దేవుళ్ళు ఉంటారని, మంచి చేసిన వారు స్వర్గానికి వెళ్తుంటారని చెప్తారు. ఇవి నిజంగా ఉంటాయా అంటే ఎవరూ నిరూపించలేరు. ముఖ్యంగా నరకలోకం భయానకంగా ఉంటుందని, ఎన్నో రకాల శిక్షలు ఉంటాయని అంటారు. ఇదే విషయంపై నాసా ఆసక్తికర విషయాలను చెప్పింది. ఇవి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అవును, నాసా నరకానికి తలుపులను గుర్తించిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. M87 గెలాక్సీ మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. దీని పరిమాణం సూర్యుడి కంటే 2.6 బిలియన్ రెట్లు పెద్దది. ఈ ఆవిష్కరణ విశ్వం మర్మమైన నియమాలపై మళ్లీ చర్చను రేకెత్తించింది. మొత్తం శాస్త్రీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంతమంది శాస్త్రవేత్తలు దీనిని నరక ద్వారం అని పిలుస్తున్నారు. నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ కొన్ని చిత్రాలను తీసింది. వీటి ద్వారా మ్యాసివ్ బ్లాక్ హోల్ ను గుర్తించారు. ఇది M87 మధ్యలో శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తిని వెల్లడించింది. దీని కేంద్రంలో అర్థం చేసుకోలేని ఒక అద్భుతం ఉంది. ఈ కృష్ణబిలం దాని అపారమైన గురుత్వాకర్షణ శక్తితో స్థలం, సమయాన్ని వక్రీకరిస్తోంది. ఇది ఒక మర్మమైన, భయానకమైన అంశంగా పిలుస్తున్నారు. దీన్ని చూడడం, అర్థం చేసుకోవడం రెండూ సవాలుగా ఉంటుందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఇప్పటికే కృష్ణబిలాల ఉనికిని అంచనా వేశారు. కానీ వాటి వాస్తవికత, ప్రభావాలను అర్థం చేసుకోవడం కష్టం. 1978లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు M87 మధ్యలో ఒక ప్రత్యేకమైన గురుత్వాకర్షణ శక్తిని సూచించారు. కానీ ఆ సమయంలో భూమి ఆధారిత టెలిస్కోపుల నుండి వచ్చిన పరిశీలనలు ఆ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నిరూపించలేకపోయాయి. కానీ ఇటీవలి చిత్రాలు టాడ్ లౌర్, సాండ్రా ఫాబెర్, గ్యారీ లిండ్స్ వంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ చిత్రాల విశ్లేషణతో ఈ కాలరంధ్రం ఉనికి నిరూపించడమే కాకుండా దాని ప్రభావాలను కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అయితే ఈ సూపర్ బ్లాక్ హోల్ పై ఇంకా అర్థం కాని విషయాలు ఉన్నాయి. చాలా పెద్దది కావడంతో నరక ద్వారం అని మాత్రం పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి మరణం తర్వాత వెళ్లే నరకం అయితే ఇది కాదని అర్థమవుతోంది.